నమస్తే, వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి. గుంటూరు విజయవాడ హైవే, కాజా టోల్గేట్, మంగళగిరి. ఎలక్ట్రానిక్ సిటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ క్యాపిటల్ అమరావతి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో 50 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ, సిఆర్డీఏ అప్రూవల్, ఓపెన్ ప్లాట్స్, స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంకు లోన్ సౌకర్యంతో ప్లాట్ సైజులు 200 గజాల నుంచి మొదలవుతాయి. 1000 గజాల వరకు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు లోన్ గజానికి 15,000 రూపాయలు వస్తుంది. 60 అడుగుల మెయిన్ రోడ్డు ఆనుకొని నేషనల్ హైవేకి 1 కిలోమీటర్ దూరంలో, పక్కనే రామకృష్ణ ఐటీ టవర్స్ మరియు నాగార్జున యూనివర్సిటీ దగ్గరలో. మా వెంచర్ ఆనుకొని 60 ఎకరాలలో విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్, స్విమ్మింగ్ పూల్, ఫంక్షన్ హాల్, క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. గజం 25,000 రూపాయలు. వెంచర్కి ఎటు చూసినా 2-3 కిలోమీటర్ల రేడియేషన్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్. 3 కిలోమీటర్లు ఎలక్ట్రానిక్ సిటీ క్యాపిటల్ అమరావతి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నిడమర్రు. నేషనల్ హైవే 1 కిలోమీటర్. వివిఐటి ఇంజనీరింగ్ కాలేజీ 2 కిలోమీటర్లు. రైల్వే జంక్షన్ నంబూరు 2 కిలోమీటర్లు. దశావతార టెంపుల్ వెంకటేశ్వర స్వామి 2 కిలోమీటర్లు. టోల్గేట్ 1 కిలోమీటరు. వెస్ట్ బైపాస్ 3 కిలోమీటర్లు. ఎన్ఆర్ఐ హాస్పిటల్ 4 కిలోమీటర్లు. మా వెంచర్ ఉన్న 60 అడుగుల రోడ్డు నేషనల్ హైవే నుంచి డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది. అలాగే కాజా నుంచి వెంచర్ దగ్గరికి రావచ్చు, నంబూరు ఊళ్ళోంచి వెంచర్ దగ్గరికి రావచ్చు. మేము వెంచర్ ఇచ్చిన రోడ్డు డైరెక్ట్గా చిలుకూరు మీదుగా తెనాలి వెళ్ళిపోతుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో అందరికీ అందుబాటులో. నేషనల్ హైవే మరియు ఎడ్యుకేషన్, హెల్త్, ఈజీగా ట్రాన్స్పోర్టేషను, ఫాస్ట్గా డెవలప్మెంట్ అయ్యేటువంటి ప్రైమ్ లొకేషన్లో మా వెంచర్ ఉన్నది. మా వెంచర్లో ఇల్లు కట్టుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్కైనా కూడా ఒక ప్లాటు కొనుక్కోవచ్చు. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే కొత్త వెంచర్ల గురించి, రాజధానిలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి, భవిష్యత్తులో అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ అన్ని కలిపి మెగా సిటీగా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారని మంత్రి నారాయణ తెలిపారు. మెగా సిటీకి అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని, దాని నిర్మాణానికి 5,000 ఎకరాలు కావాలని, ఈ మేరకు భూమి పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు వెల్లడించారు. రాజధాని నిర్మాణ పనులకు కావాల్సిన గ్రావెల్ కోసం అమరావతిలోని అనంతవరం గ్రామ కొండలను పరిశీలించిన అనంతరం నారాయణ మాట్లాడారు. రాజధాని అమరావతి కోసం మరోసారి సేకరించే భూమిని భూసేకరణ ద్వారా తీసుకోవాలా, లేకపోతే భూ సమీకరణ ద్వారా తీసుకోవాలా అనేది ఇంకా నిర్ణయం కాలేదు. భూసేకరణ ద్వారా 5,000 ఎకరాలు తీసుకోవచ్చని, కానీ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే రైతులు నష్టపోతారని స్థానిక ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటే రిజిస్ట్రేషన్ ధర కంటే 2.5 రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని, సమీకరణ ద్వారా అయితే రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. అందుకే రైతులు ఆ పద్ధతికి మొగ్గు చూపుతున్నారన్నారు. భూ సమీకరణలో 5,000 ఎకరాలు కావాలంటే సుమారు 30,000 ఎకరాల్ని తీసుకోవాలని, అందులో రోడ్లు, రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు లేఅవుట్లు వేసి డ్రైన్లు కట్టాల్సి ఉంటుందని మంత్రి నారాయణ వివరించారు. ఇక సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో విమానాశ్రయం నిర్మించినప్పుడు కూడా అంత భూమి ఎందుకని చాలా మంది విమర్శించారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇవాళ శంషాబాద్ విమానాశ్రయం ఉత్తమ విమానాశ్రయంలో ఒకటన్నారు. ఇక చంద్రబాబు రాబోయే 100 ఏళ్ల గురించి ఆలోచిస్తారని, విమానాశ్రయంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా నగరాన్ని నిర్మించాలనే ఆలోచన ఉందన్నారు. దీనిని నిర్మిస్తే దేశ విదేశాల నుంచి క్రీడాకారులు, అభిమానులు వస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్, కంకర సరఫరా చేయడానికి గనుల శాఖ 5 జిల్లాల్లో 851 ఎకరాలను సిఆర్డీఏకు కేటాయించింది. వీటిలో ఏలూరు జిల్లాలో 355,
కృష్ణాలో 428, పల్నాడులో 28, గుంటూరులో 21, ఎన్టీఆర్ జిల్లాలో 18 ఎకరాలు ఉన్నాయి. రాజధాని గ్రామం అనంతవరంలోని కొండ ప్రాంతాన్ని 2014-19లోనే సిఆర్డీఏకు ఇచ్చారు. అయితే గ్రౌండ్ లెవెల్ కంటే 6 నుంచి 8 మీటర్ల లోతు వరకు భూమిని తవ్వారు. ఆ ప్రాంతాన్ని డ్రోన్లతో సర్వే చేయించడంతో పాటు అనంతరం అధికారులతో చర్చించి గోతులను పూడ్చుతామన్నారు. ఈ భూమిని ఏదో ఒక అవసరాలకు వినియోగించాలనే ఉద్దేశంతో అనంతవరంకు వచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు అపోహపడాల్సిన పనేం లేదని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్తో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. అధికారుల కోసం నిర్మించిన ప్రభుత్వ భవనాలను ఏడాదిలోపు పూర్తి చేయడంతో పాటు ఏడాదిన్నరలో అమరావతిలో సుమారు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లను నిర్మిస్తామన్నారు. 2.5 ఏళ్లలో రైతుల రిటర్నబుల్ ప్లాట్ల లేఅవుట్లలోని రోడ్లు, 3 ఏళ్లలో ఐకానిక్ టవర్లు నిర్మించడంతో పాటు ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణానికి అవసరమైన 68 పనులకు సంబంధించి 42,360 కోట్ల విలువైన టెండర్లు పూర్తి చేశామన్నారు. ఇక రాజధానిలో 64,912 కోట్లతో మొత్తం 92 పనులు చేపడతామని మంత్రి నారాయణ వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధానిని కట్టనప్పుడు 2014 నుంచి 2019 వరకు ఇచ్చిన టెండర్లను రద్దు చేసినా బాగుండేదన్నారు. వాటికి డబ్బులు చెల్లించకుండా అలాగే ఉంచడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తాయన్నారు. వాటిని 7 నుంచి 8 నెలల కాలంలో పరిష్కరించి కొత్త టెండర్లు పిలిచినట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు.